1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. బెడ్రూమ్ కైనా వంటగదికైనా వాస్తు అనేది చూస్తూ ఉంటారు. అసలు వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టుకోవాలి, అద్దాలు ఉంటాయి, అద్దాలు ఎక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడంటే ఇన్ని వాస్తులు ఇక్కడ చూస్తున్నాం, కానీ అదే అంతరిక్షంలోకి వెళ్తే మరి వాస్తు ప్రకారమే అన్ని కడతారా? అట్లే వీధి పోటు అని అంటారు, మామూలుగా అంటూ ఉంటారు. నువ్వు వీధి పోటున కన్నా ఇల్లు కడితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కి రారు, నాశనం అయిపోతారు అంటారు. నిజమేనా? అంటే అమ్మా, వాస్తు అనేటటువంటిది ఒక్కొక్క జాతకుడికి ఒక్కొక్క విధానంగా ఉంది. కొంతమందికి దక్షిణ ముఖద్వారం పనిచేస్తుంది. దక్షిణ ముఖం అందరికీ పనిచేయదు. 100లో 2-3 మెంబర్స్కి పనిచేస్తుంది దక్షిణ ద్వారం. అలాగే కొంతమందికి పడమర పనిచేస్తుంది, కొంతమందికి ఉత్తరం, కొంతమందికి తూర్పు, కొంతమందికి తూర్పు ఉత్తరం. అట్లా అట్లా వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి, వాళ్ళ యొక్క పేరులను బట్టి ఒక్కొక్క దిశ వాళ్ళకి పనిచేసేటటువంటి దిశ ప్రకారంగా చూపించుకుని, అంటే వాస్తు ప్రకారంగా కానివ్వండి, జ్యోతిష్య ప్రకారంగా, జాతక ప్రకారంగా చూపించుకుని ఎవరైనా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మాకు ఏ దిశ పనిచేస్తుంది, మేము ఏ దిశలో ఏది పెట్టుకుంటే మాకు ఫెచ్చింగ్ ఉంటుంది అనేది చూపించుకుని చేసుకోవాలి. ఇల్లు మనం శంకుస్థాపన చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటయ్యా అంటే, బేసిక్ వాస్తు అడిగారు మీరు. అంటే 100% వాస్తు కావాలి అంటే ఏ ఇంట్లోనూ కుదరదు. ఒకవేళ 100% వాస్తు మనం కట్టుకోవాలి అంటే కనీసం అది 1000 గజాల ఇల్లై ఉండాలి. 1000 గజాల్లో ఇల్లై ఉండాలి. మనం కట్టే ఈ 150 గజాలు, 200, 300 గజాల్లో ఇంట్లో మనకి వాస్తు ప్రకారంగా అన్నీ కావాలంటే రావు. దీనికి నియమం ఏమిటి అంటే, ఇప్పుడు ఇంటికి మెట్లు పెట్టుకోవాలనుకోండి, బేసిక్ వాస్తు వాయువ్యంలో కానీ, ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ పెట్టుకోవచ్చు. కానీ ఈశాన్యంలో మాత్రం మెట్లు పెట్టుకోవచ్చు. అది ఇంటి యొక్క దిక్కును బట్టి ఉంటుంది. ఇల్లు ఇప్పుడు తూర్పు ముఖం ఇల్లు అయితే ఒక దిక్కులో పెట్టుకోవాలి మెట్లు. అంటే ఆగ్నేయంలో కానీ, వాయువ్యంలో కానీ అలాగ ఉంటాయి. అంటే ఇంటి యొక్క ముఖాన్ని బట్టి, ముఖద్వారాన్ని బట్టి మెట్లు పెట్టుకునే విధానం ఉంటుంది. పూజామందిరం ఉంది. పూజామందిరం ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడూ కూడా పూజామందిరం తూర్పు దిక్కున ఉండాలి, ఈశాన్యంలో ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు ఉత్తరముఖం ఇల్లు వాళ్ళు ఈశాన్యంలో, లేదా పడమర ముఖం ఇల్లు వాళ్ళు ఈశాన్యంలో కట్టుకుంటారు. కానీ అలా పెట్టుకో. ఆగ్నేయానికంటే వంట గదికి పక్కనే సపరేట్ ఒక గది కట్టుకుని, ఆగ్నేయంలో వంటగది ఉంటుంది కాబట్టి ఆగ్నేయానికి తూర్పుకి మధ్యలో కానీ, లేదా పూర్తి తూర్పులో కానీ ఒక గది కానీ, చిన్న ఒక బేస్ లాంటిది కానీ ఏర్పాటు చేసుకుని దాంట్లో పూజామందిరం ఉంచుకుంటే శ్రేయోదాయకంగా. ఇది బేసిక్ అనమాట. ఇంక ఎవరు చేసినా ఇది చేస్తే, ఇది ఏ ముఖం ఇల్లు అయినా సరే ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. అలాగే బాత్రూమ్లు ఎక్కువ వాయవ్యం దిక్కులో ఉంటే చాలా మంచిది. తర్వాత సెప్టిక్ ట్యాంక్ అనేటటువంటిది వాయవ్యానికి ఉత్తరానికి మధ్యలో ఉండాలి. వాయవ్యానికి ఉత్తరానికి మధ్యలో ఉండాలి, లేదా తూర్పు ఆగ్నేయానికి మధ్యలో ఈ మధ్యకాలంలో సూచిస్తూ పెడుతున్నారు. కానీ అది వాస్తవంగా అన్ని ఇళ్లకి పనికిరాదు. కొన్ని ముఖముల ఇంటికి తప్ప అన్ని ఇళ్లకి పనికిరాదు. తరువాత మెట్లు, పూజామందిరం, వంటగది ఎప్పుడూ కూడా ఆగ్నేయంలోనే ఉండాలి. వంటగది ఆగ్నేయంలో కాకుండా ఇంకా వేరే ఏ దిక్కున ఉండకూడదు. మనకు ఒక అనుమానం వస్తుంది, వంటగది ఆగ్నేయంలో ఉండాలి, తూర్పు ముఖం ఇల్లు, వరుసగా 3 గదులున్న ఇల్లు కట్టుకున్నాడు, లోపలికి రావడంతో వంటగది ఉంటే మరి హాల్ ఎలా అవుతుంది? అది ఎలా వీలు పడుతుంది? దానికి ఏం చేయాలంటే, చివరి గదిలో, అంటే 3 గదులు ఉన్నాయి తూర్పు ముఖం ఇల్లు, 1, 2, 3 గదులు ఉన్నాయి. మొదటి గదిని హాల్ కింద చేసుకోవాలి, రెండో గదిని మాస్టర్ బెడ్రూమ్ కింద చేసుకోవాలి, మూడో గదిని వంటగదిగా చేసుకోవాలి. అంటే ఎంట్రన్స్ లోనే వంటగది ఉండకూడదా? ఎంట్రన్స్ 3 గదులు వరుసగా ఉన్నప్పుడు ఎంట్రన్స్ లో వంటగది ఉండకూడదు. అంటే ఆగ్నేయం కాబట్టి ఆగ్నేయంలో పెట్టుకుంటాం మేము, అలా ఉండకూడదు. ఒకవేళ తూర్పు ముఖంగా ఈ 3 ఉన్నప్పుడు తూర్పు ముఖద్వారమే ఉత్తర ముఖద్వారం అయ్యుండి 3 గదులు ఇలా వరుసగా ఉంటే మాత్రం అప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు. అది కూడా ఈ ఈశాన్యం అవుతుంది కాబట్టి ఆ గదిలో ఆగ్నేయం వైపు పెట్టుకుని మధ్యలో గోడ కట్టుకోవాలి. లేదంటే కనుక ఇటు తూర్పు ముఖంగా ఉన్నప్పుడు చివరి గది, తూర్పు ముఖంగా 3 గదులు ఉంటాయి, చివరి గదిలో ఆగ్నేయం వైపు పెట్టుకోవాలి వంటగది. ఎప్పుడూ కూడా ఆగ్నేయంలోనే వంటగది ఉండాలి, లేదా పడమర గదిలో ఆగ్నేయం వైపున వంట పెట్టుకోవచ్చు. ఈ నియమాన్ని పాటించాలి. ఇప్పుడు ఓపెన్ కిచెన్ అనేది బాగా ఉంది కదా గురుగారు, అది ఎలా పెట్టుకోవచ్చు అంటారు? ఓపెన్ కిచెన్ అంటే ఆ ఇంటిని బట్టి ఎక్కడైనా సరే కిచెన్ అనేటటువంటిది ఆగ్నేయంలోనే ఉండాలి. ఆగ్నేయంలో దైవ అగ్ని ఉంటుంది. ఆగ్నేయం అంటే అగ్నిస్థానం. అక్కడ ఉండినటువంటి పదార్థమే పవిత్రం అవుతుంది. అంతేగాని ఇప్పుడు చాలా మంది ఓపెన్ కిచెన్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉత్తరముఖం ఇల్లు ఉంటుంది,
లోపలికి వెళ్ళంగానే ఎదురుగుండా అంటే దక్షిణంలో కూడా కొంతమంది కిచెన్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్ల దాంట్లోనూ వాటిల్లోనూ మామూలుగా మనం కట్టించుకుంటే ప్రత్యేకంగా ఉంటాయి, కానీ అపార్ట్మెంట్లో కొంత ఇబ్బంది అవుతుంది. విల్లాస్ అలాంటి వాటిల్లో ఓపెన్ కిచెన్ మీరు అన్నట్టుగా దక్షిణంలో గనక దక్షిణం గదిలో వంట పెట్టుకుని కిచెన్ పెట్టుకుని మనం వంట చేస్తే ఆ పదార్థం గనక తింటే ఆ దక్షిణం యమస్థానం, యముడికి దగ్గర అవడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువ రోగాలు అనారోగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ ఇల్లు అయినా సరే అసలు వాస్తవంగా వాస్తు ప్రకారంగా చెప్పినటువంటి విధానంగా మనం ఇల్లు కట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రహారీ గోడ ఉండాలి. ప్రహారీ గోడ లేకుండా ఇల్లు కట్టకూడదు. అన్ని రకాలుగా మనం చూసుకుని కట్టుకోవాలి. కాబట్టి మనం అపార్ట్మెంట్లు అనేటటువంటివి కాకుండా ప్రత్యేకంగా చక్కగా స్థలం కంటే వాస్తు ఖచ్చితంగా ఉండాలి అని నమ్మేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం సపరేట్గా స్థలం కొనుక్కునే ఇల్లు కట్టుకోవాలి తప్ప అపార్ట్మెంట్లో కానీ ఇతరత్ర వేరే వాళ్ళు కట్టిన వాటి కానీ పనికిరావు. ఇప్పుడు దేవుడి గది బెడ్రూమ్ అని వచ్చేసరికి మరి అవి ఎక్కడ కట్టాలంటారు? బెడ్రూమ్ అంటే నైరుతిలో ఉండాలి. బెడ్రూమ్ దేవుడి గది చెప్పానుగా తూర్పు వైపు ఉండాలి బెడ్రూమ్. లేదు వంటగదిలో అంటే అంటూ ముట్టు మేలు పాటించే వాళ్ళు అయితే గనక వంటగదిలో ఈశాన్యం మూల ఒక బ్లాక్ కింద కట్టుకుని అక్కడ దేవుణ్ణి పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీధి పోటు అనుకున్నాం. మరి ఈ వీధి పోటుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మన ఇంటి నుంచి వెళ్ళే వీధి పోటు, ఒకటి బయట నుంచి వచ్చే వీధి పోటు. రెండు రకాలు ఉంటాయి. బయట నుంచి వచ్చేదంటే ఏంటి అంటే ఎక్కడో మొదలయ్యి మన ఇంటి దాకా వస్తుంది. మన ఇంటి దాకా రోడ్డు వస్తుంది. మన ఇల్లే స్టార్టింగ్ ఉండి ఇక్కడి నుంచి వెళ్తోంది అనుకోండి, అది మన ఇంటి నుంచి వెళ్ళేది. మన ఇంటి నుంచి కానీ అవతల నుంచి కానీ వచ్చే దారి మధ్యలో ఏ రోడ్డు లేకపోతే అది వీధిపోటు అవుతుంది. మధ్యలో ఏదైనా దారి ఉందనుకోండి, అది వీధిపోటు కింద పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ దాని ప్రభావం కొంత ఉంటుంది. అయితే కొంతమంది జాతకులకి కొన్ని రకాల వీధిపోట్లు పనిచేస్తాయి. ఇప్పుడు ఈశాన్యం వీధిపోటు ఉంటుంది, ఉత్తర ఈశాన్యం వీధిపోటు కొంతమందికి పనిచేస్తుంది, అలాగే తూర్పు ఈశాన్యం వీధిపోటు కొంతమందికి పనిచేస్తుంది. దానికి మనం ఏం చేయాలి, ఒకవేళ చెడు ప్రభావాలు వచ్చే ఈశాన్యం అనుకుందాం, దానికి అదే చెడు ప్రభావాలు వచ్చేటువంటి వీధిపోటు అనుకుందాం. దానికి ఏం చెయ్యాలయ్యా అంటే గణపతి యొక్క విగ్రహం కానీ గణపతి యొక్క టైల్ కానీ దానికి ఎదురుగుండా గనక పెడితే కొంత ప్రభావాన్ని మనం ఆపగలిగేటటువంటి సూచనలు. కాబట్టి వీధిపోటు అనేటటువంటిది చూస్తేనే తప్ప అది ఉందా లేదా అనేటటువంటి చాలా మంది కరెక్ట్గా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది కదా వీధిపోటు ఉంది అని కొంత అపోహ ఉంటుంది. కానీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరినైనా మంచి వాళ్ళని చూసుకోవాలి. ఎవరు పడితే నిన్న మొన్న ఆఫీసులు పెట్టి కన్సల్టెంట్ ఆఫీసులు పెట్టి నేను వాస్తు చూస్తానంటే అలాంటి వాళ్ళని కాకుండా, ఒకవేళ మీరు కావాలి అంటే మీకు కాల్ చేస్తే మీరు వెళ్ళి చూస్తారు. అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకుంటే మా వీలును బట్టి కార్యక్రమాలు ఏమీ లేకుండా కాస్త ఫ్రీగా ఎప్పుడైనా ఉండి వీలును బట్టి వాళ్ళకి వెళ్ళి మనం చూసి వాళ్ళకి మంచి చెడు చెప్పడం జరుగుతుంది. గురుగారు, మరి పాత ఇల్లులు కొంటే మాత్రం వాస్తు దోషాలు ఉంటాయంటారా? పాత ఇల్లులు కొనుక్కోకూడదని చెప్తాం. తక్కువకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కొనుక్కుంటారు. పాత ఇల్లులు మనమనే కాదు ఎవరైనా సరే పాత ఇల్లులు కొనుక్కోకూడదు. ఎందుకు కొనుక్కోకూడదు? నువ్వు శంకుస్థాపన చేయవు, నువ్వు భూమి పూజ చేయవు. ఎవరైతే ఇప్పుడు కాగితాలు మారుతాయి, ఎవరైతే శంకుస్థాపన చేశారో ఎవరైతే చేశారో దాని యొక్క వాళ్ళ యొక్క ప్రభావం ఆ ఇంటి మీద ఉంటుంది. మీరు కొనుక్కున్నా దాని యొక్క వాళ్ళ యొక్క ప్రభావాన్ని బట్టి ఆ ఇల్లు నడుస్తుంది తప్ప మనం కొనుక్కున్నంత మాత్రాన ఇల్లు కొనుక్కున్నంత మాత్రాన దానికి నడవదు. దానికి ఏం చేయాలి? ఏదో తక్కువకు వస్తుంది, అవసరాన్ని బట్టి మనం కొనుక్కుంటాం. దానికి కూడా ఒక నియమం చెప్పింది శాస్త్రం. ఏం చెప్పిందయ్యా అంటే, ఒకవేళ మనం వేరే వాళ్ళ ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆ ఇల్లు ఎవరిది అనేది చూడాలి. ముందు ఆ ఇంట్లో గతంలో ఏం చేశారనేది చూడాలి. ఒకవేళ ఆ ఇంట్లో జీవహింస చేసేటటువంటి ఇల్లు అయితే ఆ ఇల్లు పనికిరాదు. అంటే ఇప్పుడు మాంసం అమ్మేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఇల్లు మనం కొనుక్కోకూడదు. చికెన్లో మటన్లో మాంసం అమ్మేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ ఇల్లు మనం కొనుక్కోకూడదు. అవి నీకు ఉత్తిగా ఇస్తానన్నా సరే నువ్వు తీసుకో. అలాగే కులవృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళది ఓకే, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జీవహింస చేస్తారు కాబట్టి జీవహింస చేసినటువంటి ఇల్లు పనికిరాదు. ఎప్పుడైతే మనం ఇల్లు తీసుకోవాలనుకున్నామో ఆ ఇంట్లో ముందు ఉదక శాంతి తీసుకోవాలి. వెంటనే గృహప్రవేశం రంగులు వేయించేసి గృహప్రవేశం చేసేసుకోకూడదు. ఇల్లు తీసుకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ముందు ఉదక శాంతి చేసుకోవాలి. ఈ ఉదక శాంతి చేసుకోవడం వల్ల ఏంటయ్యా అంటే ఆ ఇల్లు పవిత్రత చెందుతుంది. అంతకుముందు జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఒకవేళ తెలుసో తెలియకో వాళ్ళు ఏదైనా ఇతరత్ర వాళ్ళు ఏమైనా చేసినవి ఏమన్నా ఉంటే అవన్నీ దోషమయ్యి
అపవిత్ర కార్యక్రమాలన్నీ కూడా ఆ ఇంటిని పట్టుకున్నటువంటి అపవిత్రత పోయి పవిత్రత కలుగుతుంది, ఉదక శాంతి. తర్వాత అప్పుడు ముహూర్తం పెట్టుకుని మనం దాన్ని చేసుకున్నప్పుడు తర్వాత అప్పుడు ఏం చేయాలయ్యా అంటే, ఒకవేళ అంతకుముందు యజమాని శంకుస్థాపన చేసినా సరే మళ్ళీ ఈ యజమాని కొత్తగా కొనుక్కున్నటువంటి యజమాని ఇంట్లో ఈశాన్యం మూల లేదా ఇంటి ప్రహారీ గోడకి ఈశాన్యం మూల అయినా సరే ఒక పాలకర్ర, ఏది గృహప్రవేశం ముహూర్తం అప్పుడు ఓ పాలకర్ర, ఓ వాస్తు యంత్రం కానీ లేదా మత్స్య యంత్రం కానీ ప్రత్యేకంగా ఈయన పేరు మీద పూజ చేయించుకుని ఆ గృహప్రవేశం చేసిన సమయంలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుంది, అప్పటి నుంచి ఈ ఇంటి యొక్క ప్రభావం ఆ పాతవాడికి కాకుండా ఈ యజమానికి, కొత్త యజమానికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా పాత ఇళ్ళు కొనుక్కుంటే ఈ పని చేయాలి. అసలు కొనుక్కుంటే కిరాయికి ఇస్తే ఏ ప్రభావం ఉండదు. మనం మామూలుగా నిత్య దీపారాధనలు పూజలు అవి చేసుకుంటే కిరాయి ఇల్లు యొక్క ప్రభావం అద్దెకుండేటటువంటి వాళ్ళ మీద పడదు. అంతే, ఆ ప్రభావం పడుతుంది తప్ప కిరాయి వాళ్ళ మీద పడదు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.